నమస్కారం పుణ్యలక్ష్మి గారు. గత మీరు ఐటీ మంత్రిగా ఉంటున్నారు. అంటే గత కొన్ని సంవత్సరాలు చూస్తే కూడా రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి ఒక నెలకొంది. ఈ దశలోనే ఏంటంటే చాలా వరకు మనకు వచ్చే ఐటీ ప్రాజెక్ట్స్ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళడం జరుగుతుంది. సో దీని పరంగా మీరు అంటే ఐటీని అభివృద్ధి చేయాల్సిన విధంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇది సత్యదూరమైన అంశం. ఇది వాస్తవం కాదు. ఏదో అనిశ్చిత పరిస్థితి రాజకీయంగా ఉంటే ఉండవచ్చు, కానీ అభివృద్ధి దిశలో పట్ల అనిశ్చితి అసలే లేదు. దీన్ని ఆసరాగా చూసుకొని ప్రసారం ఒక అపవాదును కలిగిస్తుందే తప్ప వాస్తవానికి అతీతం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, గత 3-4 సంవత్సరాలుగా కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం రాజకీయంగా. అయినా ఐటీ పరిశ్రమ ఎప్పుడూ వెనకడిగేయలేదు. గతంలో కంటే గత సంవత్సరం దాదాపు 6 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఆఫీస్ ఏరియా తీసుకున్నారు. అంతకుముందు 5 మిలియన్ల స్క్వేర్ ఫీట్ ఆఫీసు. ఈ రాజకీయంగా మీరు అనుకునే అంశం అంతగా లేనప్పుడు అతి తక్కువ ఆఫీస్ స్పేసు ఇవ్వబడింది. ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఏ ఒక్క రోజు కూడా ఈ ఐటీ కంపెనీలకు ఎక్కడ ఇబ్బంది కలగలేదు. అందుకే ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా 2 రోజులు, అది యాదృచ్ఛికమో లేకుంటే భగవత్ సంకల్పం నాకు తెలియదు, కానీ ట్యాంక్ బండ్ మీద జరిగిన ఆ రోజు, నిన్న మార్చి జరిగిన రోజు, ఈ సంవత్సరం లోపల మరుసటి దినమే 2 అమెరికన్ కంపెనీల కార్యాలయాలు నేను హైదరాబాద్లో ప్రారంభించాను. అందుకోసం దయచేసి పూర్తి స్థాయిలో వివరణ తీసుకొని మనం ప్రసారం చేస్తే బాగుంటుంది, కానీ లేనిపోకపోతే ఏమవుతుందంటే ఒక అనిశ్చితి కార్యక్రమం ప్రచారం అవుతుంది. దానికి మనం తోడ్పడకూడదని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగం లోపల విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నది. హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా టైర్ 2, టైర్ 3 సిటీసు అత్యంత వ్యాపారానికి అనువుగా ఉండేటువంటి ప్రదేశాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్సల్టెంట్స్ సర్వేసు చేస్తూ ఉన్నాయి. ఈ మౌలిక సదుపాయాల విషయంలో ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోకుండా హైదరాబాద్ నగరంలో బట్ట మౌలిక సదుపాయాలు, ఔటర్ రింగ్ రోడ్ కానీ, మెట్రో కానీ, తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయం కానీ, విమానాశ్రయం నుంచి వ్యాపార లావాదేవీలకు వచ్చే కేంద్రానికి వచ్చే సమయం కానీ దేశంలో ఎక్కడ కూడా ఇది లేదు. అదే న్యూయార్క్ టైమ్స్ కూడా ప్రపంచంలోని 48 నగరాలలో ఒకే ఒక్క పట్టణం భారతదేశం నుంచి అత్యంత నివాసయోగ్యమైన ప్రదేశంగా తమ సర్వేలో ప్రస్తావించిన అంశం. ఇవన్నీ చాలా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యానిమేషన్ అండ్ గేమింగ్ కొరకు హైదరాబాద్ నగరంలో ప్రపంచంలో అత్యంత ఎక్కువ సినిమాలు తీస్తున్న కేంద్రం ఇది. దాన్ని ఆధారంగా తీసుకుని యానిమేషన్ అండ్ గేమింగ్ అండ్ మీడియా సిటీ ప్రారంభం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకే ఈ దుబాయ్ మీడియా సిటీ, మాంచెస్టర్ మీడియా సిటీ, లండన్ స్మార్ట్ సిటీ దానికోసం తిరగడానికి ప్రతినిధి బృందంగా మేము వచ్చాం. ఆ దిశ లోపల మేము అడుగులు వేస్తున్నాం. 6 మాసాల లోపల ఈ కార్యక్రమం ముందడుగు వేస్తుంది. అదే కాకుండా దేశంలో మొదటి రాష్ట్రంగా ఐటీఐఆర్ ప్రాజెక్టు దాదాపు 50,000 ఎకరాలలో 3 ప్రాంతాలలో ఉప్పల్, శంషాబాద్ ఏరియాలో ఇప్పుడున్న మాదాపూర్ను అనుసంధానం చేస్తూ 2,300 కోట్ల రూపాయలతోటి ఈ ఐటీఐఆర్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మన తర్వాతనే ఒరిస్సా, కర్ణాటక 10,000 ఎకరాలలో వాళ్ళకు కూడా అనుమతి దొరికింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో వచ్చే సంవత్సరాల కాలంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఐటీ రంగం అత్యంత కీలకమైనదిగా గుర్తించి ఆ దిశలో ఒకటి అడుగులు వేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే 2 రోజుల కిందట కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు జాతీయ పార్టీల ద్వారా మేము వారి సహకారం లేకుండా తెలంగాణ సాధిస్తామని అంటున్నారు. సో ఇది తెలంగాణ కాంగ్రెస్ మంత్రిగా మీరేలా కామెంట్ చేస్తారు? కేసీఆర్ గారు అన్నారని జాతీయ పార్టీల ప్రమేయం లేకుండా సాధిస్తానని చెప్పడం వారినే అడిగితే బాగుంటుంది. పార్లమెంటు లోపల మెజారిటీ సంపాదించి రాష్ట్రాల ఏర్పాటుకు తోడ్పడుతున్న దాంట్లో జాతీయ పార్టీల అవసరం లేదంటే వారి మీద నన్ను ఏం కామెంట్ చేయమంటారండి? ఇది ఎంత దురదృష్టకరమైన అంశం. అది వారి విజ్ఞతకే వదిలిపెడతాను, జనం అర్థం చేసుకోవడానికి వదిలిపెడతాను. నా అంతటి నేనుగా నేను ఏమీ అన్ను. తెలంగాణ కాంగ్రెస్గా మీరు కేంద్రంలో మంది శాసనసభ్యులు సంతకం చేసిన దాంట్లో మొదటి సంతకం నాది. ఇవాళ కొత్తగా నేనేదో వినిపించాల్సిన అవసరం లేదు. మంత్రిగా ఈ ఈ అంశం మీద స్పందించిన సంగతి ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్ర లోపల మంత్రులు దాదాపు
2-3 మాసాలు విధులకు హాజరు కాకుండా ఒత్తిడి తీసుకొచ్చిన విషయం. మరి 3 మాసాల కాలంలో మంత్రిమండలి సమావేశాలు జరగకుండా అంటే ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం. ప్రజాస్వామ్యంలో ఒత్తిడి ఒక ముఖ్యమైన అంశం. ఆ ఒత్తిడిలో ఎవరి స్థాయిలో వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంతేకాని ప్రతిరోజు మీ స్టాండ్ ఏందని లేకుంటే దీని మీద ఏంది అని ఇది కాలయాపన అంటే అనవసరం అని నేను భావిస్తాను. ఓకే సార్, ఈరోజు మీరు సిపి బ్రౌన్ సమాధిని కూడా చూశారు. అదేవిధంగా ఇరిగేషన్ అంటే తెలంగాణ సంబంధించి కూడా మీరు ఒక అప్డేట్ మీకు వచ్చిందని చెప్పారు. సో దాని గురించి వివరించండి. ఈరోజు నా జీవితంలో ఈ ప్రాంతాల్లో ఒక సుదినమని భావిస్తున్నాను. ఎందుకంటే గోదావరి నది జలాలను ఎత్తు ప్రాంతాలకు తరలించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జలయజ్ఞంలో భాగంగా దేవాదుల కార్యక్రమంలో ఈరోజే ఇప్పుడే ఇంతకుముందే నాకు సమాచారం అందింది. 540 మీటర్ల ఎత్తులో ఉన్న చివరి రిజర్వాయర్ జలాశయం తపాస్పల్లి జలాశయానికి ప్రయోగాత్మకంగా నీటిని వదలడం జరిగిందని తెలుసుకున్నాను. అంటే రాబర్ట్ కాటన్ గతంలోపట గోదావరి మీద బ్యారేజీలు కట్టి అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఈరోజు దేశంలో అన్ని ప్రాంతాల కంటే ఆర్థికంగా ముందడుగు వేస్తున్న ఇది కేవలం నీటితోటే. ఈరోజు గోదావరి జలాలు తెలంగాణ ప్రాంతంలోని కృష్ణా గోదావరి రిడ్జ్ ప్రాంతమైన ఆ ప్రాంతానికి అత్యంత ఎత్తైన ప్రాంతానికి ప్రపంచంలో 2వ అత్యంత ఎత్తుకు నీళ్లను పంపించే కార్యక్రమం జరిగింది. ఇది ఈ ప్రాంతానికి మా జీవితంలో ఒక మహత్తరమైన విషయంగా మేము భావిస్తున్నాం. ఈ సందర్భం కాకతాళీయమైన ఇదే రోజు రాబర్ట్ కాటన్ గారి మునుమనుమని గత 2010లో వారిని హైదరాబాద్కు ఆహ్వానించి సన్మానించిన విషయం. కాటన్ విషయం లోపల ఏ రకంగానైతే గోదావరి నది జలాలు వడబడ్డాయో ఇదే రోజు వారి ఇంటికి వెళ్ళడం, వారిని పరామర్శించడం, వారితో లంచ్కి వారు ఆహ్వానించడం ఇది ఒక సుదినంగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ పునలక్ష్మి గారు.